అసలు ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి సార్? ఎంతమంది అభ్యర్థులు ఉంటారు? వీళ్ళేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వీళ్ళు ఒక ప్రభుత్వం అంటది. ఉద్యోగం అన్నాడు. తర్వాత మోడీ గారు ఏం చెప్పిండు, నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. నేనేమంటున్నంటే ఇప్పుడు మన ఉపాధి హామీలో కూడా ఏపీ ఫస్ట్ ఉన్నది, సెకండ్ మన తెలంగాణ ఉన్నది. అంటే అక్కడ కూడా చూడండి, దాంట్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు, ఏపీ వాళ్ళు ఉంటారు, టెక్నికల్ టీం ఉంటుంది, టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా పాపం పని చేయించేది వీళ్ళంతా వాళ్ళ తీసుకునేదంతా కూడా పంచాయతీ సెక్రటరీలు. అంటే వాళ్ళకు కూడా దరిదాపు కేసీఆర్ గవర్నమెంట్ చెప్పింది, మీకు మేము ప్రభుత్వం తరఫున మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. ఇంతవరకు చేయలేదు. అంటే నేనేమంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఒక్క జీతం తప్ప వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏది ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ జీతం ఒక్కటే కాదు కదా, వాళ్ళకు సంబంధించిన హెల్త్ ఆరోగ్య భద్రత కూడా గవర్నమెంట్ ఇవ్వాలి కదా. వాళ్ళ దగ్గర ఇచ్చిన హెల్త్ కార్డులు పనికిరావు, తీసుకపోతే చాలా హాస్పిటల్స్ ఇది మేము ఇక్కడ చేస్తలేమండి అని చెప్తారు. మీరు ఫస్ట్ కట్టుకోండి, తర్వాత మేము రియంబర్స్మెంట్ చేసుకోండి అని చెప్తాను. అది చేసుకుంటే 1,50,000 లేదనుకో, వాళ్ళకి 60-70,000 కూడా రావట్లేవు. అది కూడా 1 year 2 years పడుతుంది. అంటే నేనేమంటానంటే వీళ్ళందరికీ మోసపూరిత హామీలు ఇస్తున్నారు. తీన్మార్మలని ఆయన ఒక బ్లాక్ మెయిలరు, ఆయన మనకు చెప్పిండు కదా, సికింద్రాబాద్లో 6B నేను హౌరా ఎక్స్ప్రెస్ అటు వరంగల్ పోయేది, కాజీపేట నుంచి మళ్ళీ సాయంత్రం 3:30కు వచ్చేది. అరే ఆయన కూడా 15 ఇప్పుడు 2008 చెప్పిండు. అప్పటి నుంచి ఆయనతో పాటు ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, 2 కోట్ల కార్లను ఎందుకు తిరుగుతలేరు, 200-300 కోట్లు సంపాదించిండు ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి. రేపు ఇంకా ఆయన గెలిస్తే మీరు 200-300 కోట్లే అంటున్నారు, కానీ లెక్కలు బయట లెక్కలు 500 కోట్లు దాటి ఉందని చెప్తున్నా. 200-300 తీన్మార్ మల్లన్ అంటే ఆయన రేపు గెలిస్తే బ్లాక్ మెయిల్, రేపు మీరు అందరూ పోలీస్ స్టేషన్లు బంద్ చేయాలి, ఈ డైలాగులు కొట్టొద్దు, కోర్టులు మూసుకోవాలి, నేనే తీర్పులు ఇస్తా, నేనే సెటిల్మెంట్ చేస్తా, మీరు అక్కడ పోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు అయితే అది మీకు కేసు దిగదు అని చెప్పి రేపు ఇది కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడు. చేయకపోవడం లేకపోతే అంటే సెటిల్మెంట్ స్టార్ట్ చేస్తాడు. సెటిల్మెంట్ అంతే ఇప్పుడు చేసేది కూడా ఆయన అదే. మీరు ఆయన మీడియాలో ఉన్న కింద చూడండి ఎన్ని కామెంట్స్ వస్తాయి. అసలు కామెంట్స్కే ఆయన ఓడిపోతారని ఆయనకు అర్థమైపోయింది. మొన్న లాస్ట్ ఒక ఎలక్షన్స్ ముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అరే రేవంత్ రెడ్డి గారిని ఇంత పొడుగున్నది అడిగిండు. ఆయన అడిగినారు లేదా, ఆయన చెప్పిండు కదా. అంటే అవకాశవాది, అంటే ఒక ప్రభుత్వం, అంటే ఆయన బీజేపీలో ఉన్నప్పుడు చాలా మాటలు మాట్లాడారు. అవును, అధికారం రావాలంటే ఒకసారి గాడిద ఎక్కించినట్టు, ఒకసారి గుర్రం ఎక్కుతానంటాడు. ఇప్పుడు బీజేపీ అనే గుర్రం గాడి దొరికింది కాబట్టి అది ఎక్కుతానా, రేపు ఇంతకంటే మంచి దొరికితే అది ఎక్కుతా. అంటే ఆయనకు వ్యక్తిగతంగా ప్రయోజనం ఏ విధంగా అయితే వస్తుందో దాని మీదనే అంటే దానికి ఆయన కావాల్సిన ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు. ఇప్పుడు తిరుగుతాడు. నేను నాకు చాలా ఫోన్స్ వస్తాయి, పేరుకే సమాజం సత్తుపనులు అంటాడు, ఏం చేసేది ఏముండదు. ప్రశ్నించే గొంతుకి అంటారు, పనిగా మాలిన గొంతేది. ఆయన వల్ల ఆయన కుటుంబానికి ఆయనకు తప్ప ఎవరికి 1,50,00,000 గవర్నమెంట్, నాకు తెలిసి గవర్నమెంట్కు ఆస్తులు అటాచ్మెంట్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కొన్ని ఈడీ అటాచ్మెంట్స్ అని చెప్పేసి, అంటే ఆదాయాన్ని మించి ఆస్తులు అని చెప్పి అట్లా అటాచ్మెంట్ అయితే. కానీ ఇప్పుడు నేను తెలంగాణలో మాత్రం ఫస్ట్ ఈడీ అంటే అటాచ్మెంట్ ఈయన చేసుకున్నాడు. అట్లా 1 కోటి గవర్నమెంట్కి లంచం ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ తీసుకున్నాడు అంతే. ఇప్పుడు అట్నే ఆలోచించుకోవాలి కదా. ఎవరు ఇస్తారండి ఇప్పుడు ఆయనకు 2021 అఫిడవిట్లో ఆయన ఆస్తి ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది, ఆయన చేసింది ఏంది, ఆయన ఎట్లా సంపాదించాడు, అదైతే కావాలి కదా, ప్రజలకు తెలుసుకోవాలి కదా. నిరుద్యోగులను పిచ్చోళ్ళు కాదు కదా. ఏదో నేను ఇప్పుడు చెప్తున్నట్ట, నేను ఊరికి ఎంతమంది ఉంటే అంతమందికి 2,000 ఇద్దామా 3,000 ఇద్దామా, మనం ఖచ్చితంగా గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి, అదే తప్పించి అసలు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి నిరుద్యోగులను వెండిపోటు పొడుస్తారు, అందరూ పొడుస్తున్నారు. నేను అదే చెప్తాను, 3 పార్టీలు అదే చెప్తున్నారు. ఓకే.